హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేము యాదగిరిగుట్టకి వెళ్ళే రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు పెట్టుకున్నాను వాకిట్లో. ఇలా ముగ్గు వేసిన తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత కుకింగ్ చేసుకున్నాను. ఫస్ట్ బూరెలు చేసుకున్నాను. పిల్లలు మాకు స్నాక్ కోసం అని బూరెలు చేసిన తర్వాత పులిహోర చేసిన తర్వాత వైట్ రైస్ చేసుకున్నాను. రైస్లోకి టమాటా పప్పు చేశాను. అలాగే మిరపకాయ బజ్జీ కూడా చేసుకున్నాము. ఇలా అన్నీ ప్యాక్ చేసుకొని అందరం కలిసి బస్లో వెళ్తున్నాము. అక్కడ దిగినాక ఆటోలో రూమ్ దగ్గరికి వెళ్ళాము. రూమ్ తీసుకున్న తర్వాత పిల్లలు ఇక్కడ బయట ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడ కంప్లీట్గా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ రూమ్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతిసారి ఇక్కడే రూమ్ తీసుకుంటాము. ఇక్కడ ఏంటంటే ఒక రూమ్ టికెట్ పైన ఒక 5 మెంబర్స్కి అలా ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫెసిలిటీ కూడా. రూమ్కి వెళ్ళిన తర్వాత అందరం తిన్నాము. తిన్న తర్వాత మా వారు గుండు చేయించుకుంటా అని ఇలా అందరం కలిసి వెళ్తున్నాము కళ్యాణకట్టకి. చూడండి, ఇదంతా కళ్యాణకట్ట కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. మంచి ఫెసిలిటీ ఉంది. చాలా పీస్ఫుల్, చాలా మంచిగా ఉంది. దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది. చూడండి, ఇది కళ్యాణకట్ట దగ్గర మా వారు టికెట్ కోసం వెళ్తున్నారు. మా నాన్న మా విరాట్ ఇద్దరు అలా తిరుగుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ లోపల ఎంట్రన్స్, లోపలికి వెళ్ళడానికి మా అత్తయ్య మా అమ్మ ఇక్కడ నిల్చున్నారు. ఇది లోపల ఎంట్రన్స్. మా వారు గుండు చేయించుకున్న తర్వాత గుండం దగ్గరికి వెళ్ళాము. ఇది గుండం దగ్గర ఉన్న ప్లేస్, సరౌండింగ్స్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. మా పిల్లలు మా అత్తయ్య ఇక్కడ నిల్చున్నారు. మా పాప కూడా అక్కడ ఉంది. మా నాన్న ఇక్కడ మంచిగా ఉంది. చూడండి, చాలామంది ఒకేసారి స్నానాలు చేసుకోవడానికి ఫెసిలిటీ చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాలంటే మా అత్తయ్య భయపడుతుందని మా నాన్న తీసుకెళ్తున్నాడు. చూడండి, మా నాన్న మా అత్తయ్య ఇక్కడ పైన స్టెప్స్ పైన విరాట్ లాస్విక ఆడుకుంటున్నారు. ఇలా ఇక్కడ స్నానాల తర్వాత మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాము. కొత్త బస్ స్టాండ్ ఇక్కడ కూడా కొత్త కట్టారు. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నుండి డైరెక్ట్ మనం దర్శనానికి బస్సు ఉంటుంది ఫెసిలిటీ. మేమందరం కలిసి బస్సులో వెళ్ళాము దర్శనానికి. వెళ్ళేటప్పుడు మొబైల్స్ అక్కడ ఒక కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళాము. నెక్స్ట్ దర్శనం అయిపోయాక బయటకు వచ్చి మొబైల్ తీసుకొని ఇక్కడ కూర్చున్నాము. కాసేపు అలా కొబ్బరి తినుకుంటూ నేను, పిల్లలు, మా వారు, మా అత్తయ్య, మా అమ్మ, మా నాన్న అందరం కలిసి. చూడండి, పిల్లలు హాయ్ చెప్తున్నారు కదా, అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఈసారి చాలా బాగా దర్శనం అయింది. చాలా ప్రశాంతంగా, ఎక్కువ రష్ లేదు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. నేను ఒక చిన్న వీడియో కూడా తీసి పెట్టాను. ఇక్కడ చూడండి, వాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళు రెడీ అయ్యి అక్కడ నిల్చున్నారు నెక్స్ట్ ప్రోగ్రాం కోసం. ఇక్కడ ఆల్రెడీ ఒకటి క్లాసికల్ డ్యాన్స్ అవుతుంది చూడండి. నేను ఒక షార్ట్ వీడియో కూడా తీసి పెట్టాను. ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్తేనే కొంచెం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ టైంలో అంటే ఇబ్బందిగా ఉంటుంది. మా పిల్లల కోసం మా విరాట్ కంట ఇది రిమోట్ ఏరోప్లేన్, ఇది రిమోట్ కంట్రోల్, ఇది ఏరోప్లేన్ అంట. వామో, ఈ బొమ్మలు కొనిచ్చే వరకు మా ప్రాణం తినిండ్రా దేవుడా. నెక్స్ట్ మా పాపకి డాక్టర్ కిట్, ఆమెకి ఇదే కావాలంట. ఇది బాగుందంట, తనకు నచ్చిందని ఇది తీసుకుంది. నెక్స్ట్ నా షాపింగ్, ఇవి నా కోసం బ్యాంగిల్స్, ఇవి కూడా నా కోసమే తీసుకున్నాను. మా పాప కోసం ఇది ఒక్కటే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంటుంది. నేను ఇంకో సపరేట్ వీడియో తీసి పెడతాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. డైలీ వేర్కి వేసుకున్నా కానీ అసలు కలర్ షేడ్ అవ్వవు. ఎప్పుడు నేను యాదగిరిగుట్టకి వెళ్ళినా వీళ్ళ షాప్లోనే తీసుకుంటాను. హోల్సేల్ షాపు, చాలా తక్కువ రేట్లో వస్తాయి. మన బయట షాప్స్ కంటే ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. నెక్స్ట్ మేము ఆటోలో రిటర్న్ వెళ్ళి బస్ స్టాప్లో దిగిన తర్వాత ఇక్కడ పాదాల దగ్గర
బస్ స్టాండ్లో దిగేసి బస్లో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.